మీకు తెలుసా, ఒక పావలా అంటే జపాన్ మార్కెట్ని దాదాపు 20% క్రాస్ అయ్యేటట్టుగా చేసింది. దాదాపు 1987 తర్వాత గత వారం రోజుల్లో, అంటే ఒకే ఒక వారం రోజుల్లో ఆగస్ట్ 1 నుంచి 5 లోగా జపాన్ యొక్క మార్కెట్ దాదాపు 20% ఇరోడ్ అయిపోయింది. దీనికి కారణం అక్కడ గవర్నమెంట్ ఒక 25 బీపీఎస్ అంటే మన భాషలో 25 పైసలు ఇంట్రెస్ట్ రేట్ని పెంచింది. అయితే 17 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఎకానమీకి పాజిటివ్గా ఉండాలి కదా, ఇది ఎందుకు నెగిటివ్ అయ్యిందని చెప్పి మనం అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నాను. గత కొన్నాళ్ళుగా ఇన్ఫ్లేషన్ పెరగడం కారణం వల్ల చాలా మందికి శాలరీస్లో హైక్ లేదు. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ఓవర్కమ్ చేయాలని అక్కడ గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ని అయితే పెంచడం జరిగింది. ఇది ప్రతి గవర్నమెంట్ లేదా దేశం యొక్క సెంట్రల్ బ్యాంకు చేయవలసిన పని అనమాట. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి లేదా తగ్గించాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, జపాన్ లాంటి దేశంలో ఇంపోర్ట్ కాకుండా ఎక్స్పోర్ట్ ద్వారా బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ అక్కడున్న కంపెనీస్ బయట దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒకటి. రెండోది, గత కొన్నాళ్ళుగా మీకు జపాన్ యొక్క ఎన్ అనేది బలపడడం జరిగింది. దానికి తోడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కూడా ఈ ఎన్ యొక్క విలువ మరింత పెంచింది. దాదాపు $160 ఉన్న ఎన్ ఇప్పుడు 142కి పడిపోయింది అనమాట. అంటే డాలర్ కంపేర్ చేసుకుంటే జపాన్ ఎన్ యొక్క వాల్యూ అనేది ఎక్కువైందనమాట. అయితే ఈ మార్కెట్ క్రాష్ సంబంధించి 4 ముఖ్యమైన పాయింట్ల గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి, యుఎస్ఏ డాలర్తో కంపేర్ చేసుకుంటే జపాన్ ఎన్ యొక్క వాల్యూ అనేది పెరగడం. తర్వాత జపానీస్ మార్కెట్లో ఇదివరకు చాలామంది ఆ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ బ్యాంక్స్ నుంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి లేదా జీరో ఇంట్రెస్ట్ రేట్లకి డబ్బులు తెచ్చి బిజినెస్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే జపాన్ బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు పెంచారో వాళ్ళందరికీ క్యాష్ ఫ్లో అనేది ఇబ్బంది అవుతుంది. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జపాన్ సంబంధించిన చాలా మంది కంపెనీస్ కానీ ఇన్వెస్టర్స్ యూఎస్ఏ రిలేటెడ్ టెక్ రిలేటెడ్ స్టాక్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, యూఎస్ఏ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది గత కొన్నాళ్ళుగా జరిగేది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచారో ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గొచ్చు లేదా ఫర్దర్ గా ఉండకపోవచ్చు అనే ఒక నెగిటివ్ ట్రెండ్ అనేది ఎప్పుడైతే కనిపించిందో యూఎస్ఏ మార్కెట్లో కూడా మనం క్రాష్ చూసాం. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కేవలం 25 పైసా లేదా పావలా ఇంట్రెస్ట్ రేట్ అని మనం అనుకోవచ్చు, కానీ ఇవి కొన్ని ఎకానమీస్ని తలకిందులు చేసేస్తే మార్కెట్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అయితే ఇది ఒక షార్ట్ టర్మ్ గ్లిచ్ లేదా షార్ట్ టర్మ్ ఈవెంట్ అని నేను అనుకుంటా. ఎందుకంటే మీకు ఓవరాల్గా ఎప్పుడైనా కూడా ఒక ఎకానమీకి ఇన్ఫ్లేషన్ అనేది ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఫిజిక్స్లో ఫిక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక ఎకానమీ గ్రో అవ్వాలంటే ఇన్ఫ్లేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఒక షార్ట్ టర్మ్ ఈవెంట్ కాబట్టి మార్కెట్లో ఒక కరెక్షన్ అయితే వచ్చింది, కానీ తదనంతరం ఈ కరెక్షన్ అనేది రెక్టిఫై అయిపోతుందని నేను అనుకున్నాను. అండ్ ఆటోమేటిక్గా మీకు మార్కెట్లో కూడా చూస్తే ఆఫ్టర్ ఆగస్ట్ 6 మీకు మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. జపాన్ మార్కెట్లో కూడా బౌన్స్ బ్యాక్ అనేది మనకు కనిపించింది. అంటే ఒక మేజర్ ఈవెంట్ చేంజ్ ఎప్పుడైతే ఒక ట్రెండ్లో జరుగుతూ ఉంటుందో ఒక షార్ట్ టర్మ్ గ్లిచ్ కానీ ఒక కరెక్షన్ కానీ అవుతుంది. అయిన వెంటనే మార్కెట్లో ట్రెండ్ అనేది రివర్సల్ అవుతుంది. ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా పావలా ఇంట్రెస్ట్ రేట్ అనేది జపాన్ మార్కెట్ని క్రాష్ ఎలా చేసిందో ఒక పాయింట్ అయితే, ఆ ట్రెండ్ సెట్టింగ్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మన వరకు 25 బీపీఎస్ అనేది చాలా చిన్న విషయం అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని వేల కోట్లు మనీ ఫ్లో ఉన్న కంపెనీస్ లేదా కొన్ని వేల కోట్లు అప్పులు తీసుకుంటున్న కంపెనీస్కి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఎప్పుడైతే జపాన్ అనేది ఒక జీరో ఇంట్రెస్ట్ రేట్ ఉన్న కంట్రీ అనమాట. ఎప్పుడైతే 25 బీపీఎస్ ఎప్పుడైతే పెంచారో అంతకుముందు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే మినిమం ప్రాఫిట్ అనేది కంపెనీస్ అయితే ఎర్న్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ టార్గెట్ ఓరియంటెడ్ లేదా ఈ ప్రెషర్ ఎప్పుడైతే కనిపిస్తుందో అది ఎంటైర్ మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఒక చిన్న చేంజ్ కూడా కొన్నిసార్లు ఎకానమీస్ని కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీని ఎంత దారుణంగా మారుస్తాయి అన్నది ఇది ఒక లైవ్ కేస్ స్టడీ. ఇలాంటివి మనం ట్రాక్ చేయడము తెలుసుకోవడం అనేది అదే ఇన్వెస్టర్ మనకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎకనామిక్స్ని లేదా మ్యాక్రో ఎకనామిక్స్ని మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. ఇవి మొత్తం ట్రెండ్స్ని చాలా వరకు చేంజ్ చేసేస్తాయి. ఈరోజు చాలామంది మార్కెట్లోకి గత కన్నాళ్ళుగా మార్కెట్లో ర్యాలీ చూసో లేకపోతే ఎవరో ఎర్న్ చేశారని చెప్పేసి వచ్చేస్తూ ఉన్నారు. కానీ ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఎకనామిక్స్ కొన్ని కంట్రీస్ యొక్క ఎకానమీ కొన్ని సంవత్సరాల వరకు కూడా డౌన్ ట్రెండ్లో కానీ అప్ ట్రెండ్లో కానీ వెళ్ళిపోవడానికి అవకాశం అయితే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ద్వారా ఉంటాయన్నమాట. సో వీటిని ఎప్పటికప్పుడు మనం అంచనా వేస్తూ వాటిని చెక్ చేసుకుంటూ మనకు ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
సో అదే నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను.